నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలను వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే, విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి, అమెరికాలో ఘోర ప్రమాదం, పోటోమాక్ నదిలో కుప్పకొలిన ఫ్లైటు, చాపరు, వైట్ హౌస్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం, నదిలో నుంచి 28 డెడ్ బాడీల వెలికితీత, ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్. సర్కారు స్కూళ్లలో ఏఐ క్లాసులు, విద్యా ప్రమాణాలపై పెంపునకు విద్యాశాఖ కసరత్తు, బెంగళూరు కంపెనీకి ఎక్స్టెప్ ఫౌండేషన్తో చర్చలు, ఫౌండేషన్ను సందర్శించనున్న అధికారుల బృందం. కుంభమేళాలో అగ్ని ప్రమాదం, మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో వేసిన టెంట్లకి మంటలు అంటుకున్నాయి. భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ, ఫీల్డ్లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాలు తేడా, ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల తేడాలు. పాస్బుక్స్లో భూమి ఎక్కువగా నమోదైనలు గప్చుప్. అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకున్నట్టు గుర్తింపు, భూమి తక్కువగా నమోదైన రైతుల ఆఫీసుల చుట్టూ చక్కర్లు. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్, బనకచెర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్. 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేందుకు కుట్రలు. జిహెచ్ఎంసీ కౌన్సిల్లో మీటింగ్ రచ్చరచ్చ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చ అయింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రకారాలతో పోడియం వద్దకు దూసుకురావడం, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లు, 5 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సిరీస్ చిక్కేనా, ఇంగ్లాండ్ T20 సిరీస్తో తొలి 2 మ్యాచ్లు విజయాలు సాధించిన మూడో పోరులో తడబడిన టీమిండియా కీలక సవాల్కు సిద్ధమైంది. 5న కేబినెట్, 7న అసెంబ్లీ, కులగణన, బీసీ కమిషన్ రిపోర్టులపై రెండింటిలో చర్చ, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం, పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు, ఎలక్షన్ కోడ్ ఉండటంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్. బండరాలను మీద పడి తల్లి కూతుళ్లు మృతి, ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదం, మరో 5గురికి గాయాలు. సిద్దిపేట జిల్లాలో ఘటన. నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు. గోషామల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్. 26 ఎకరాల్లో 2000 బెడ్స్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్, అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం, 90 డయాలసిస్, 500 బెడ్లలో ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు. పాలమూరు పంపులకు పవర్ కట్టు, నార్లాపూర్ పంప్ హౌస్కు కరెంటు సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో. 700 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్. ఇందులో 500 కోట్లు గత సర్కారు బకాయిలే. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక మరో 200 కోట్లు. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం, ఎకనామిక్ సర్వే రిపోర్టు. రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. ఈ సెషన్లో 16 బిల్లుల సభ ముందుకు తేనున్న కేంద్ర ప్రభుత్వం. ఇవి తెలంగాణకు హిమాచల్ విద్యుత్. స్థానిక పోరుకు రెడీ, ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల 2న కులగణన నివేదిక సబ్ కమిటీకి ఇచ్చేదికి, దాన్ని పరిశీలించి 5న జరిగే కేబినెట్ మీదకి అందజేసిన సబ్ కమిటీ. 6 లేదా 7న అసెంబ్లీ ప్రత్యేక భేటీ. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ తీర్మానించి కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు. గగనతలంలో మృతికేలి, 67 మంది మృతి, ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టిన ప్రయాణికుల విమానం. కేంద్రం నుంచి రాష్ట్రాలకు 32%. భుజంగరావు, రాధాకిషన్ రావులకు బెయిల్. వచ్చే నెల 5 తర్వాత స్థానికంపై స్పష్టత. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో హైకోర్టు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65, పదవీ విరమణ వయోపరిమితి పెంపు. సకల అంగులతో ఉస్మానియా ఆసుపత్రి. 26.30 ఎకరాల్లో గోషామల్ స్టేడియంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం. ఏఐతో రియల్ సేవలు. నేటి నుంచి బడ్జెట్, పార్లమెంటు సమావేశాలు. మండలి పోటీపై నేడు రేపు బీఆర్ఎస్ స్పష్టత. కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ. పట్టభద్రుల కూటల పోటీ, ఆశావాహుల వెనుతిపై చర్చ. రుణబంధం పెరుగుతోంది, ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, బ్యాంకింగ్ రంగం తోడ్పాటు. అవసరానికి సులువుగా అందుతున్న నగదు, జోరుగా క్రెడిట్ కార్డుల వినియోగం, రుణాల చెల్లింపును సులభం చేస్తున్న ఈఎంఐలు. ఉపాధికి హామీ పెరగాలి, కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలి. రోజు కూలీ 600 పెంచాలి, పని దినాలు 100 నుంచి 200 పెంచాలి. గతంలో మాదిరిగా అలవెన్స్ ఇవ్వాలి. రాష్ట్రానికి ఈ పథకంతో నిధులు డబుల్ చేయాలి. కూలీలు, ఇతర వర్గాల నుంచి డిమాండ్లు. వీసా గడువు ముగిసిన అమెరికాలోని 7,000 మంది భారతీయులు. ఇదే పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్కు సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాగన్ నివేదిక. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటనామోకి బీకి తరలిస్తాం ట్రంప్. అమెరికాలో ఘోర ప్రమాదం, విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీ, 67 మంది మృతి, 28 మంది మృతదేహాల వెలికితీత. నేడు ఉస్మానియాకు సీఎం శంకుస్థాపన. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం నమూనా. ఎఫ్ఆర్బిఎంను మించి 50,000 కోట్లు అప్పు కావాలి.
బడ్జెటేతర రుణాల కోసం సర్కారు యత్నాలు. ప్రపంచ బ్యాంకు, జైకా, ఏడీబీతో సంప్రదింపులు. ఇందిరమ్మ ఇల్లు, గురుకులాలు, ఆర్ఆర్ఆర్, మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికీ టీజీఐఏసీ ద్వారా 10,000 కోట్లు, హడ్కో నుంచి 2,000 కోట్లు సేకరణ. భూములు తాకట్టు పెట్టి అప్పునకు యోజన. గురుకులాల 25 ఎకరాల తనఖా పెట్టాల్సిందే. పంచాయతీ పోరుకు సై. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్. ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు. ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్. వివిధ కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీల్లో జాబితాకు ఏర్పాట్లు. అన్ని గ్రామాల తుది జాబితా 7న సిద్ధం. తుది ఎంపీటీసీ పరిధిన 3న జాబితా వెల్లడి. బంగారు పంటలు, బేజారు ధరలు. కందుల దిగుబడి బాగున్న దెబ్బ కొట్టిన ధర. సీజన్ మొదట్లో కన్నా క్వింటాల్కు 2,500 తగ్గుదల. వచ్చే నెలలో మార్కెట్లోకి మరింతగా కందులు ధరలు ఇంకా తగ్గుతాయని ఆందోళన రైతులు. మార్కెట్లకు పోటెత్తిన మిర్చి తప్పని నష్టాల ఘాటు. ఒక దశలో వండర్ హాట్ కింటాకు 28,500, ప్రస్తుతం 14,000 పడిపోయిన ధర లేక కోల్డ్ స్టోరేజ్లో 50,000కు పైగా బస్తాలు. పత్తికి మద్దతు కరువు. పెద్దపల్లిలో రోడ్డెక్కిన రైతు. ఎంఎస్పీ 7,500 ఇస్తోంది 5,800. ఎన్నికల హామీ క్వింటాల్కు 475. ఏది వేరుశెనగ రైతు కుదేలు. మద్దతు ధర 6,708. మెజార్టీ మార్కెట్లో 4,000 లోపే చెల్లింపులు. శీతాకాల సభల్లో సెగలే. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. వాడివేడిగా అఖిలపక్ష భేటీ. కుంభమేళాలో తొక్కిసలాట. వక్ఫ్ బిల్లులో దూకుడుపై విపక్షం ఫైర్. జమిలి ఎన్నికలపై తొందర వద్దు. ఎన్డీఏ మిత్రపక్షం జనతాదళ్. ప్రత్యేక ప్యాకేజీ కావాలన్న ఎల్జేపీ. వైసీపీ పక్కన మాకు సీట్ల టీడీపీ. స్పీకర్కు వక్ఫ్ బిల్లు నివేదిక సమర్పణ. బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ. ప్రజలు, చిరు వ్యాపారులపై పన్నులు, కార్పొరేట్లకు భారీ మినహాయింపులు. ఇతర దేశాలతో పోటీ పడలేని అసమానతల వ్యవస్థగా భారత్. లబ్ధ ప్రతిష్ట ప్రభుత్వ సంస్థలను మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. కాంగ్రెస్ విమర్శ. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక రంగంపై నివేదిక. మధ్యతరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించండి. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల విజ్ఞప్తి. కేరళ లిక్కర్ స్కామ్లో కవిత. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర. కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు. పినరయి విజయన్ ఏకపక్ష నిర్ణయం. విపక్ష నేత సతీశన్ ఆరోపణ ఖండించిన కవిత. పోలీసుల స్వాధీనం చేసుకున్న కంటైనర్లో జూమ్ కార్లు. అద్దె పేరుతో హైదరాబాద్లో అపహరణ. కంటైనర్లో చెన్నైకు తరలింపు. సహోద్యోగిని ఫిర్యాదును. టెకీ ఆత్మహత్య. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు బెయిల్. భుజంగరావు, రాధాకిషన్ రావులకు షరతులతో మంజూరు. కుంభమేళాలో అగ్ని ప్రమాదం. 15 గుడారాల దగ్ధం. తప్పిన ప్రాణ నష్టం. తొక్కిసలాట నేపథ్యంలో వాహనాల రాకపోకలపై నిషేధం. వీవీఐపీ పాస్లు రద్దు చేసిన యోగి సర్కారు. ఇవి రోజునటువంటి వార్తలు.